విజయ్ సంగీత మధ్య ఉన్న మనస్పర్ధలను పక్కన పెట్టి మళ్ళీ ఒకటయ్యారనే వార్తతో ఇంటర్నెట్ షేక్. సంగీతతో విజయ్ భేదాభిప్రాయాలను పరిష్కరించి వీరిద్దరిని కలపడానికి తెర వెనుక కుటుంబ సభ్యుల గట్టి ప్రయత్నాలు. అయ్యో మరి త్రిష ఎలా అని ఫ్యాన్స్ రియాక్షన్. ఈ జంటను తిరిగి ఒకటి చేయడంలో విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ కీలక పాత్ర. చర్చలు సఫలం కావడంతో లండన్ నుంచి చెన్నైకి చేరుకున్న సంగీత. మళ్ళీ తెరపైకి విజయ్ త్రిష రిలేషన్ రూమర్స్. విజయ్ ప్రియురాలిగా త్రిషను కన్ఫర్మ్ చేస్తున్న ఫ్యాన్స్. త్రిషతో సినిమాలకు పెద్ద హీరోలు కాస్త వెనకడుగు. తెలుగు ఫిల్మ్ మేకర్స్ త్రిష వైపు కూడా చూడకపోవచ్చు అనే అభిప్రాయం. తమిళగ వెట్రి కళగం అధినేత తమిళనాడు సీఎం తలపతి విజయ్ ఆయన భార్య సంగీత మళ్ళీ ఒక్కటయ్యారంటూ వస్తున్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష గత కొన్ని రోజులుగా మీడియాలో పతాక స్థాయి శీర్షికలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తమిళనాట అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఆమె గురించి చర్చ మొదలైంది. విజయ్తో ఆమె ప్రేమాయణమంటూ ఒక బీజేపీ నాయకుడు ఏకంగా మీడియా ముందు వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిప్పు లేనిదే పొగరాదు కదా అనుకుంటున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. 15 కోట్లు ఇవ్వాల్సిందే అని త్రిష డిమాండ్. త్రిషకు సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్. విజయ్ ప్రియురాలు అనే ట్యాగ్తో త్రిషను చాలా మంది హీరోలు పక్కన పెట్టేసే అవకాశాలు. ఇక స్టోరీలోకి వెళ్తే, తమిళనాడు సీఎం విజయ్ వ్యక్తిగత జీవితం పైన గత కొన్ని గంటలుగా సామాజిక మాధ్యమాల్లో సరికొత్త సమాచారం జోరునందుకుంది. విజయ్ ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కారు. అయితే వీరిద్దరూ తమ మధ్య ఉన్న మనస్పర్ధలను పక్కన పెట్టి మళ్ళీ ఒక్కటయ్యారనే వార్త ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. దీనిపైన ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ విజయ్ అభిమానులు మాత్రం ఈ వార్తలు సోషల్ మీడియా వేదికగా పండగ చేసుకుంటున్నారు. గతంలో విజయ్ నటించిన సినిమాల ఆడియో లాంచ్లకు, సక్సెస్ మీట్లకు రెగ్యులర్గా హాజరయ్యే సంగీత గత కొంతకాలంగా విజయ్ పబ్లిక్ లైఫ్లో ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తన టీవీకే పార్టీ తరపున నిర్వహించిన అత్యంత ప్రతిష్టాత్మక బహిరంగ సభకు, పార్టీ కార్యకలాపాలకు కూడా ఆమె హాజరు కాకపోవడంతో వీరిద్దరి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయనే వార్తలకు బలం చేకూరింది. సంగీత లండన్లోనే ఉండిపోయారని, వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ తమిళనాడు మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. దానికి తగ్గట్లుగానే సంగీత విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణ దశలో ఉంది. ఆ మధ్య కాలంలో త్రిషతో కలిసి విజయ్ పలుమార్లు కనిపించారు. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని చెప్పుకోవడం ప్రారంభించారు. అయితే ఈ విషయం పైన వారెవరూ మాట్లాడలేదు. తాజా సమాచారం ప్రకారం సంగీతతో విజయ్ భేదాభిప్రాయాలను పరిష్కరించి వీరిద్దరిని కలపడానికి కుటుంబ సభ్యులు తెర వెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ జంటను తిరిగి ఒకటి చేయడంలో విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారని తమిళనాడు పొలిటికల్ సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇరుపక్షాల మధ్య ఉన్న చిన్నపాటి అపార్థాలను తొలగించి వారి రాజకీయ వ్యక్తిగత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెద్దలు నచ్చచెప్పినట్టు సమాచారం. ఈ చర్చలు సఫలం కావడంతోనే సంగీత ఇటీవలే లండన్ నుంచి తిరిగి చెన్నైకి చేరుకున్నారని, ప్రస్తుతం ఈ దంపతులిద్దరూ కలిసి సమయాన్ని గడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యుల జోక్యంతో ఈ స్టార్ కపుల్ మళ్లీ పూర్వపు సంతోషకరమైన జీవితంలోకి అడుగు పెట్టారని కాలీవుడ్ ఇన్సైడర్స్ చెప్తున్నారు. ఈ పునరుద్ధరణ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గతంలో విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్లను ముడిపెడుతూ వచ్చిన పాత రూమర్స్ మళ్లీ తెర మీదకి వచ్చాయి. వీరిద్దరి మధ్య అఫైర్ ఉందంటూ గతంలో నెటిజన్లు రకరకాల మేమ్స్ పోస్టులతో హల్చల్ చేశారు. అయితే విజయ్ కానీ త్రిష కానీ ఆ వార్తలను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు సంగీత రీఎంట్రీతో ఆ పుకార్లన్నింటికీ శాశ్వతంగా చెక్ పడినట్లు అంటున్నారు. ప్రస్తుతానికి ఈ రీయూనియన్ వార్తలపై విజయ్ కార్యాలయం నుండి కానీ లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.
ఇకపోతే సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష గత కొన్ని వారాలుగా మీడియాలో పతాక స్థాయి శీర్షికలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. విజయ్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే త్రిష ఆయన ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలియచేయడం, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ త్రిష ముందు వరుసలో కూర్చొని మురిసిపోయిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో వీరిద్దరి మధ్య బంధం నిజమని కన్ఫర్మ్ అయింది. విజయ్కి సన్నిహితంగా కొనసాగుతూనే త్రిష హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. విజయ్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత త్రిష నటించిన కరుప్పు సినిమా వచ్చింది. ఆ సినిమాను ఎక్కువ శాతం మంది త్రిష కోసం చూశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కరుప్పు సినిమా కోసం త్రిష భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంది. విజయ్ ప్రియురాలిగా త్రిషను ఇప్పటికే అంతా కన్ఫర్మ్ చేశారు. వారి ప్రవర్తన, వారు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కనుక త్రిషను తమ సినిమాల్లోకి తీసుకోవాలి అనుకున్న వారు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డట్టుగా తమిళ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు త్రిషకు డబుల్ క్రేజ్ కూడా ఉంది. ఆమె సినిమాలకు గతంలో పోల్చితే డబుల్ బిజినెస్ జరుగుతోంది కనుక పారితోషికం కూడా పెంచినట్లు సమాచారం అందుతోంది. ఇంతకు ముందు వరకు త్రిష 5 నుంచి 6 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునేది. కానీ ఇప్పుడు కొత్తగా సినిమాకు కమిట్ అవ్వాలంటే ఏకంగా 15 కోట్లు ఇవ్వాల్సిందే అని త్రిష డిమాండ్ చేస్తోందట. గత నెలలో ఒక ప్రముఖ తమిళ నిర్మాత త్రిషతో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాను చేసేందుకు గాను చర్చలు జరిపినట్టు వార్తలొచ్చాయి. అందుకు గాను త్రిష భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తుందనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తమ చేతిలో ఉంది కనుక అన్ని రకాలుగా త్రిషకు సహాయం చేస్తుందని, అందుకు కలిపి కూడా పారితోషికం ఇవ్వాల్సి ఉంటుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. త్రిషతో సినిమాలకు పెద్ద హీరోలు కాస్త వెనకడుగు వేసే అవకాశం ఉంది. కానీ లేడీ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమాలకు త్రిష బెస్ట్ ఎంపిక అనేది ఇప్పటికీ చాలామంది అనుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు చాలామంది కాలీవుడ్ హీరోలు, ఇతర భాషల హీరోలు త్రిష హీరోయిన్గా నటిస్తే బాగుంటుందని, తమ సినిమాలకు వెయిట్ పెరుగుతోందని భావించారు. కానీ ఇప్పుడు వారే తమ సినిమాల్లో త్రిష హీరోయిన్గా నటిస్తే ఆమె డామినేషన్ ఎక్కువ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. అందుకే ఇప్పటికే ఆమెను తమ సినిమాల్లో నటింపజేయాలని భావించిన దర్శక నిర్మాతలు ఒకరు ఇద్దరు తమ ఆలోచనను విరమించుకున్నట్టు కాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్లో ఆమె నటించిన మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర విడుదలకు రెడీ అవుతోంది. విశ్వంబర సినిమాకు గాను త్రిష ఆ సమయంలో 3.5 కోట్ల నుంచి 4 కోట్ల పారితోషికం తీసుకొని ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఆ మొత్తం ఏకంగా 15 కోట్లు కావడంతో తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఆమె వైపు కూడా చూడకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయ్ ప్రియురాలు అనే ట్యాగ్ కారణంగా ఆమెను చాలామంది హీరోలు పక్కన పెట్టే అవకాశం లేకపోలేదు కనుక ఆమెకు వచ్చే ఆఫర్లు తగ్గడం ఖాయం. అదే సమయంలో ఆమె పారితోషికం భారీ మొత్తంలో పెరిగిన మాట కూడా వాస్తవమని కాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.